ఐక్యంగా ఉంటేనే ముదిరాజుల సమస్యలు పరిష్కారం అవుతాయని ముదిరాజ్ సంఘం దుబ్బాక నియోజకవర్గ అధ్యక్షుడు సత్తయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అన్ని గ్రామాల అధ్యక్షులతో కలిసి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజు కులస్తులను బీసీఏలో కలపాలని డిమాండ్ చేశారు. ముదిరాజుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయకపోవడం బాధాకరమన్నారు. ముదిరాజ్ సంఘం తరఫున ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చిన ముదిరాజ్ సభ్యులందరికీ పేరు పేరున పాదవందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దుబ్బాక ముదిరాజ్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం బీసీఏ రిజర్వేషన్ పైన చర్చించి అలాగే రాబో కాలంలో ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపైన పోరాడడానికి ఈ ముదిరాజ్ సంఘాలన్నీ ఏకమై దుబ్బాక మండల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం బీసీఏ రిజర్వేషన్ కానీ కార్పొరేషన్ వ్యవస్థలో మాకు జరుగుతున్న అన్యాయాలు కానీ అలాగే రేపు పొద్దున జరగాల్సిన కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని ముదిరాజ్ సంఘాలు అన్నీ ఏకమై రేపు పొద్దున ఎలాంటి అవకతవకలు జరగకుండా రాజకీయ పార్టీలకు ఎలాంటి లొంగుబాటు లేకుండా ఒక కార్యాచరణ చేపట్టి రాబో కాలంలో ముదిరాజులకు న్యాయం జరిగే విధంగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హక్కులు అనేటువంటి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా ముదిరాజులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులం పేరు చెప్పుకొని జాతి పేరు చెప్పుకొని కొన్ని సంఘాలు అమ్ముడుపోతున్నాయి. ఆ సంఘాలు అమ్ముడుపోతున్నాయి అని ఇలా మా జెండాలను మోసి ఇలా అనేక సంఘాలు అమ్ముడుపోతున్నాయి. అదేదో ఇలా మేమే సొసైటీని ఏర్పాటు చేసుకొని మా హక్కుల కోసం మేమే పోరాటం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కులం పేరు చెప్పుకొని ఇలా ఎవరైతే స్వార్థ రాజకీయాలు రాజభోగాలను అనుభవిస్తున్నటువంటి నాయకులకు ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇలా ఉద్యమాల పుట్టుగడ్డినటువంటి దుబ్బాక నుండే ముదిరాల ఐక్యత అనేటువంటిది వర్ధిల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం.